ఇది ఆడే పనులు మొత్తం మర్చిపోతావు అరే మురారి, జబర్దస్త్ వచ్చావు కదా, ఎలా ఉంది? జబర్దస్త్ చేస్తున్నట్టుంది. ఇదో ప్రశ్న ఫారెన్ లో ఉండే పిల్లలకి మనకి తేడా ఏంట్రా మురారి? ఫారెన్ లో ఏమో స్కూల్ కి వెళ్ళకపోతే మంచిగా జుట్టు నవ్వుతూ ప్రేమగా స్కూల్ కి తీసుకెళ్తారు. ఇక్కడేమో జుట్టు పట్టి లాగి తీసుకొస్తారు. అప్పట్లో నాకు అప్రజిత్ అంత జుట్టు ఉండేది. ఇప్పుడు ఏమో మా అమ్మ పీకి హైపర్ ఆది అంత అయింది. ఇప్పుడు నా జుట్టు గురించి ఎందుకు లేరా? అరే రాజు, మొన్న టెస్ట్ పెట్టారు, ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? ఒరే ఆది, నాకు 250 మార్కులు వచ్చినాయిరా. అరే షుగర్ టెస్ట్ కాదురా, ఎగ్జామ్ టెస్ట్. సర్లే కానీరా, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అనుకుంటున్నావు? అది సరే, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? ప్రాక్టీస్ లో ఒకటి చెప్పి స్టేజ్ మీద ఇంకోటి చేసినా భరిస్తూ మౌనంగా. ఓహో, డైరెక్టర్ అయిపోదాం అనుకుంటున్నావా? అది సర్లే కానీ నువ్వు చెప్పురా. గీత అనే అమ్మాయికి 2 అక్కలు 2 చెల్లెలు ఉన్నారు. వాళ్ళంతా కలిసి బీచ్ కి వెళ్ళారు. ఇప్పుడు బీచ్ లో మొత్తం ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? అమ్మాయిల సంగతి పక్కన పెడితే అదే బీచ్ నేను వెళ్తా. రాఘవ గారు అంత డీసెంట్ గా ఉంటారా? ఏంటి ఆయన డీసెంట్ గా ఉంటారా? మా అమ్మ పుట్టింటికి వెళ్తే తెలుస్తుంది. రెస్యూమ్ వేసుకొని బయటకు వెళ్తారు. ఈడు ముదిరిపోయాడు. మామూలుగా రాఘవ గారు ఇలా చేతులు బిసుకునేవాడు, నువ్వు ఇలాంటివన్నీ చెప్తే అవునరా, నువ్వు ఆ గంప కిందకి ఎందుకు వెళ్ళావు నిన్న? అంటే పెద్దలు అంటారు కదా, ఎదిగే కొద్ది పొదుగు ఉండాలని. పొదిగి ఉండాలి కదరా, ఒదిగి ఉండాలి. అందుకైనా అన్ని కోడి పిల్లలు బయటకు వచ్చినాయి. ఒక పక్క స్కూల్ అమ్మాయిలు వస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా, ఓకేనా? పవిత్ర, ఏంటి అది లంచ్ బాక్స్? ఇది రైస్ బాగా ఉడికింది. నువ్వు కూడా వెళ్ళావంటి కుక్కర్లోకి. మీ స్కూల్లో గంట లేదు కదా? నీకెలా తెలుసు? గంట లేదని గంటకి నిన్ను కొడుతున్నట్టున్నారు. నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? నేను పెద్దయ్యాక మెంటల్ డాక్టర్ అయ్యి ఎర్రగడ్డలు ఎవ్వరు లేకుండా చేస్తా. ఏమంటుంది? అది ఒక్కటే ఉంటుందంట హాస్పిటల్లో. నీకు అలా అర్థమైందా? శాంతి, మన ఇద్దరం కోతి కొమ్మ చాట ఆడుకున్నాం. ఇద్దరు ఆడితేనే కోతులు కొమ్మ చాటుతున్నట్టు. కాంబినేషన్ అంటే మాది. కట్టె కాలే వరకు నిన్ను లవ్ చేస్తూనే ఉంటా. కట్టెతోనే ఉన్నావురా బాబు. అదిగో మురారి, పద మన మీద ఆడుకుందాం. అక్కడ 2 జారబండ్లు ఉన్నాయి కదా, అక్కడ ఆడుకుందాం. అక్కడ ఒకటే ఉంది కదా, ఇక్కడ ఇంకోటి ఉంది కదా. మురారి, ఎదిగిపోయారు నువ్వు బాగా. సరే, అనసూయ టీచర్ గారు వస్తున్నారు. పీటీ టీచర్. దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో. అది నాకు పేమెంట్ వద్దు, ఇచ్చాడు. నా గురించి నిజం చెప్పాలి. నువ్వు ఇప్పటికీ 16 ఏళ్ళ అమ్మాయిలాగే ఉన్నావు. థ్యాంక్ యూ. మరి నీ గురించి నిజం? ఈ దరిద్రపు అబద్ధాలు ఆడే అలవాటు పోవట్లేదు నాకెందుకు. అనసూయ, నీకు దేవుడు అనసూయ టీచర్, నీకు దేవుడు వరమిస్తే ఏం కోరుకుంటావు? నా వయసు ఇంతకన్నా ఎక్కువ పెరగకుండా ఇలాగే ఉండాలి. అది 50 ఏళ్ల ముందు కోరుకుంటే బాగుండేది, ఇప్పుడేం ప్రయోజనం? సరే, ఇంకా మాటలు ఎక్కువైపోయి వార్మప్ చేద్దాం. రాజుట్రా, ఇప్పుడు నువ్వు వెనక నుంచి తీసి తల కంటించాలి, ముందుకాలు ముందు నుంచి తీసి మూతి కంటించాలి. అంటించిన తర్వాత ఇంకా నిప్పంటించడమే. అదర్, నువ్వేంటి మొన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ ని తోడు తీసుకెళ్ళావంట? అంటే క్రికెట్ ఆడేటప్పుడు గార్డు కంపల్సరీ అన్నారు, అందుకే సెక్యూరిటీ గార్డ్ పెట్టుకున్నా. అవునా? ఇంకా నయ్యం, వాడిని పెట్టుకోలేదు. ఆడుకున్న చాలు కానీ మాకు గోధుమ రవ్వ ఉప్మా పెడుతున్నారు తినడానికి. పదండ్రా. ఇక్కడ ఎవరో 2 పిల్లలు ఆడుకుంటున్నారో వీళ్ళ మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చెయ్యాలి. బాబు, చిట్టి తండ్రి, భలేగా ఆడుకుంటున్నావురా. ఏది ఆ ఇసుకలో గుడిసి కట్టు. అబ్బా, నాకు అడితే నువ్వు దూరపడంకే. ఇండేస్ పుస్తకాలు చదువుతున్నారు, మీకు ఎలా గుర్తుంటాయి? నాకు బ్రెయిన్ లో చిప్ ఉంటాలే అండి. నా దగ్గర కూడా ఒకప్పుడు ఉండేది. ఏం మాట్లాడుతున్నాడు రా? నువ్వు బ్రెయిన్ లో చెప్పు గురించి, వాడు జైల్లో చెప్ప గురించి మాట్లాడుతున్నా. ఇక్కడికి తగ్గని చెప్పుకుంటాడేంటి? ఏంట్రా నువ్వు? ఏంట్రా ఇప్పుడు దాకా మర్యాదగా మాట్లాడుతుంటే వెంటనే మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాను. గురువు గారు, గోల్డ్ మ్యాన్ పట్టుకుని గోల్డ్ మ్యాన్ సాంగ్ ఇస్తారండి.
మా డాన్. ఫోన్ అంత రెడీ ఇడు మీ డాన్. డాన్ వాళ్ళ నవ్వాలుగా నువ్వెందుకు నవ్వుతున్నావు? పిల్లి 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 చూసావా పిల్లి? ఇంటికి వెళ్తే కూడా నువ్వు కూడా అదే కదా, ఇంటికి వెళ్తే నువ్వు కూడా ఇదే కదా. అమ్మ ముందర అదే కదా. నా గురించి నీకు తెలియదు రే, ప్రాణాలు తోడేస్తాను. ఎక్కడ ప్రాణాలు తోడేస్తా అంటాడు, ఇంటికి వెళ్తే పాలల్లో తోడిస్తాడు, పాలల్లో తోడిస్తాడు. సిటీలో ఉన్న రౌడీలు గూండాలు అందరూ నా దగ్గరికి వచ్చి ఏం చేస్తారో తెలుసా? తల దించుకుంటారు. ఇంచ్ అంటుంటే దించుకోకుండా ఇంకేం చేస్తారు? అరే నువ్వు మామూలుగా కౌంటర్ లేట్ ఎదురా, నువ్వు టీం పెట్టేయచ్చు. రాసుకో రాఘవ, మూసుకో మురారి అని. నువ్వు ఫోన్ చేసి మీ అమ్మ నాన్న రమ్మను, పరిగెట్టుకుంటూ రావాలి ఇక్కడికి. మా నాన్న పరిగెట్లు వెళ్ళా అండి. ఏ ఈ కాలం కూడా నేను ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి. అదే చెప్తున్నా, 9 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. నీతో నాకు అనవసరం, నువ్వు పక్కగా. బాబు చూడమ్మ, మీ నాన్నకు ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మను. మీ నాన్న పోలీసా? ఎవరు ఇక్కడ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసింది? ఇప్పుడు మీ నాన్నకు ఫోన్ చేయమంటే పోలీసులకి ఎందుకు ఫోన్ చేసావు? వీళ్ళ నాన్న పెద్ద పోలీస్ రా, బొకడా. ఏయ్! చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారా? పదండి. రండి గురుగారు, సరదాగా వెళ్ళి వచ్చేద్దాం. అరే సరదాగా వెళ్ళేది, నీకంటే అలవాటు, మాకు ఫస్ట్ టైం. చాలే పదండి పదండి. థ్యాంక్ యూ సార్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరి ఒక జన్మగా మొదలవుతున్నదా? రాజావారు వేయించేస్తున్నారు. ఏమే అది వేయించేస్తున్నారు, ఉడికించేస్తున్నారు కాదు, రాజా వారు వేయించేస్తున్నారు అనాలి. ఈ పల్లీలు అమ్ముకునేదాన్ని పెళ్లి చేసుకుని మహారాణి చేశా. అప్పటి నుంచి నేను వేయించడం, ఇది వాయించడం, ఇదే సరిపోతుంది. ఏమిటి మీ మాటలు? నేను ఈ కోటకి రాని. రానంటే కోటలో ఉండాలి, కోటంత ఉండకూడదు. ఇవన్నీ కాదు, మీరేం చేస్తారో తెలీదు. మొదటి విడతలో 2 పిల్లలు, రెండో విడతలో 4 పిల్లలు కావాలి. ఎప్పుడు నీ విడత గురించేనా, ఈ ఉడత గురించి ఆలోచించవా? ఈ ఉడత గురించి తెలిసి ఒక చెట్టు బెరడును తీసుకొచ్చాను. దాని వాసన చూసినచో నీలో చలనం కలుగును. చెట్టు బెరడ కాదు కదా, నువ్వు చెట్టే తెచ్చి ముక్కులో పెట్టినా నిన్ను చూస్తే ఏ చలనం రాదు. అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. బాహుబలిలో దున్నపోతతో యుద్ధం చేసిన రానా నన్ను చేసుకుంటా అన్నాడు. నీతో యుద్ధం చేసి మళ్ళీ నిన్నే ఎందుకు చేసుకుంటానన్నాడు? సరే ఆ మహామంత్రుల్ని పిలిపించండి. మంత్రి, ఎంతసేపు నుంచి అరుస్తున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నారు? చూస్తే అర్థం కావట్లేదా? హడావుల్లో మధ్యలో నుంచి వచ్చేసినట్టున్నాడు. అయినా సర్లే, మన రాజ్యం కీర్తి దేశమంతా పాకేలా చేయమన్నాను, చేశారా? కొంత దూరం పాకింది ప్రభు, మొత్తం గీక్కుపోతుంటే బండి ఎక్కించాం. ఒరే కీర్తి అంటే మన చెలికెత్తి కీర్తి కాదురా. నువ్వేంట్రా ఆ పొలం దగ్గర ఏవో చిలిప్ పనులు చేస్తున్నావంట? పొలం దగ్గర ఒక అందమైన అమ్మాయి కనబడింది, నేను ఏం చేసినా వద్దనట్లేదు. అది దిష్టి బొమ్మరా దరిద్రుడు. మీరు మరోసారి చెరసాలకు వెళ్ళే వరకు ఈ సరసాలు ఆపరనుకుంటా. మీలాంటోడే యుద్ధానికి వెళ్ళి వెన్ను చూపించొద్దు అంటే పొట్ట చూపించొచ్చాడంట. మీలాంటోడు అనుకుంటా ప్రభు. నువ్వు ఉన్నావా ఇక్కడే? మహామంత్రి సెలవు ప్రభు. నేను ఇద్దామని అనుకున్నా, నువ్వే ఇప్పుడిప్పుడే రిజిస్టర్ అవుతున్నాను, కొంచెం చూడండి అన్నావు. సర్లే, మన రాజ్యపు దిగ్గజ కవి అతను ఎక్కడ, రమ్మని చెప్పండి. ప్రభువులకు లక్షణాలు ఏంట్రా? వందనాలంటే తక్కువ కదా ప్రభు, అందుకే లక్షణాలు. ఓహో, మీరు ఇలా ప్రభువులకు లక్షణాలు అంటే మాకేదో వైరస్ లక్షణాలు వచ్చినట్టు క్వారంటైన్ లో పడేస్తారు. మీరు నన్ను చాలా తక్కువ అంచనేస్తున్నారు. నేను ఇక్కడి నుంచి ముల్లోకాలు చూపించగలను. ఎలా చూపిస్తా? ఇది ముళ్ళు, ఇది కాలు, ఇది ముళ్ళు, ఇది కాలు, రెండు కలిపితే ముల్లోకాలు. ఈ ముళ్ళు పంచులాపి ఇంకేదన్నా చెప్పండి. ఇంకో చిక్కుముడు ఇప్పగలరా? చెప్పు. ఒక హౌస్ క్రికెట్ ఆడినది, ఆ. అది అవుట్ అయినది. తర్వాత దాని అందరూ ఏమని హేళన చేద్దరు? వీడు మరీ దిగదారిని కవిలా ఉన్నాడు. సరే మహారాజా, ఇంకొక చిక్కుముడు ఉంది, ఇప్పుతారా? నేను ఇప్పుతాను. అది నువ్వు ఇప్పే ముడు కాదు, నువ్వు కూర్చో. మహారాజా,
కదా, ఇల్లు వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఇంతకీ మీరు తెనాలి రామకృష్ణ కాదు, భీమవరం రామకృష్ణ. అక్కడికి వెళ్ళండి ప్రభు, మీకు దండం పెడతా. ఆ సైన్యాధిపతిని పిలపించండి, అసలు రాజ్యంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. రాజుగారు ఆగినాం ప్రభు. చాలా రోజులు ఆగారు, ఆ సంగతి మాకు తెలుసు. అది ఆగినా కాదు, ఆజ్ఞ అనాలి. ఎన్ని రోజులు అక్కడికి వెళ్ళారు? పక్క రాజ్యం మీద దండెత్తడానికి వెళ్ళాం. దండెత్తడానికి వెళ్ళారా? అది తెలియక మేము తలా ఒక దండ ఎత్తుకొని బయలుదేరాం. ఎక్కడ ఉన్నారా? మా శక్తి సామర్థ్యాలు చూసి పక్క రాజైన మనోగారు మమ్మల్ని పిలిచారు తెలుసా? ఆయన పిలిచింది అందుకు కాదు, ఆయన కూడా నువ్వు వేసుకునే టాబ్లెట్లు వేసుకుంటాడు. ఒకటి ఉందా అని అడగడానికి పిలిచాడు, ఒకటి ఉందా అని అడగడానికి పిలిచాడు. ప్రభు జోకులు ఆపండి. ఇలా జోకులు వేసే పక్క రాజ్యంలో రోజు రోజుకి సైన్యం పెరిగిపోతుంది. మొన్నటి దాకా 10,000 ఉన్న సైన్యం ఈ రోజున 25,000కి చేరింది. ఏరా మంత్రి, నువ్వేమన్నా వెళ్ళావా రాజ్యానికి? బాగా తలనొప్పి వచ్చింది ఈ సైన్యాధిపతి వల్ల. నర్తకేమని పిలిపించండి. నీవెంతటి రసికుడవో తెలియరా. నత్తలా ఉంది ఇది నర్తకేమనేది. నా రాజ్యంలో నన్ను చూసిన వాళ్ళంతా రసగుల్లా అంటారు తెలుసా? గుల్లగా అయిపోయిన దీన్ని చూసి రసగుల్లన్నారంటే వాళ్ళు ఎంత కుట్టాలో నాకు అర్థం అవుతుంది. పక్కనవే ఒకసారి గజ్జె గట్టి డాన్స్ చేస్తే గజ్జుకొక్క ఎగిరినట్టే ఉంటది. ఇలా మాట్లాడబట్టే చెప్పించా కోతిలా మారమని తెలుసా? చెప్పించేటప్పుడు చెయ్యి వాడి వైపు కాకుండా నీ వైపు చూపించుకున్నట్టున్నావు. మహారాణి, మనం కొంచెం సేద తీరడానికి అలా వేటకెళ్ళొద్దామా? ప్రభు ముందుగా మనం గుంటనక్కను వేటాడదాం. ఇక్కడ కూడా నిన్నెందుకు వేటాడటం? ఏదైనా జంతువులు ఉంటాయి కదా, వాటిని వేటాడటం. మనలాగే ఇక్కడికి ఒక ఆజానుబాహుడు వేటకు వస్తున్నాడట. ఏడు రమ్మను వాడి వేట నేను చూస్తా. ఆజానుబాహుడు అన్నాడు, మరి జానంత బాలులా ఉన్నాడు. మా ప్రభుని ఏమనకండి, మదమెక్కిన ఏనుగుతో పోరాడాడు. ఆ తర్వాత 2 రోజుల దాకా ఇంటికి రాలేదు కదా. నీకెలా తెలుసు? అది గట్టిగా గాలి పిలిస్తే ముక్కులోకి వెళ్ళిపోయి ఉంటాడు వీడు. బయటికి ఎట్లా వచ్చినాడు? దాని గ్యాస్ ట్రబుల్ వెంటనే వచ్చేసారంట బయట. మనకి ఈ మధ్య శత్రువులు బాగా ఎక్కువైపోయారు. ఏమైంది? మన వంట మనిషి నా మీదకి కత్తెత్తుకొచ్చింది. క్షమించండి, దాన్ని దొండకాయ కూర చేయమన్నాను, మిమ్మల్ని దొండకాయ అనుకొని కోద్దామని వచ్చింది. అయినా వీళ్ళతో మనకెందుకు గానీ మనం అలా స్లోగా వెళ్ళి వేటాడదాం పద. మీరు ఏదైనా స్లో, నేను చాలా స్పీడ్. అంత స్పీడ్? స్పీడా తొక్క. ఈయన ఎక్కడికైనా వెళ్ళాలంటే బాణం తీసుకొని దానికి కట్టేసి ఇలా అంటాను, వెళ్ళిపోతాడు. వీడు చాలా రెచ్చిపోతున్నారు. శంఖం తీసుకురా, సమర శంఖంతో పూరిస్తా. అచ్చే మాకండి ప్లీజ్. మొన్న ఊది 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 అందులో ఇరుక్కున్నారు. లాగటానికి వారం పట్టింది. యుద్ధం ప్రకటించాల్సిందే. యుద్ధం రమ్మని ఎవడొస్తాడు చూద్దాం. సేనాధిపతి బొబ్బిలే. ఒరేడు ఆత్రేయపురం బొబ్బట్లాగా ఉన్నాడు, ఇడు బొబ్బిలాయుడు. సేనాధిపతి, వాడు చెయ్యి నరుకుతావా, కాళ్ళు నరుకుతావా? నాకేది అందుతే అదే నరికేస్తా. అంత పని చేయకండి. కాళ్ళు చేతులు సరిగ్గా ఉంటేనే ప్రభు గారికి పిల్లలు లేరు. ఇంకా నువ్వు ఆగు. అవునా? నన్ను నరికేస్తావా నువ్వు? అంత సీన్ ఉందా నీకు? నలిపి పిండి చేస్తా. నువ్వే ఎవడో పిసికేసిన చపాతీ పిండి లాగున్నావు, నువ్వు నన్ను పిండి చేస్తా. వాడు నాకు అప్పు చెప్పండి, నేను చూసుకుంటాను. వాడే ఏం చూసుకోలేడు, నువ్వేం చూసుకుంటావు? నా గురించి తెలియదు. మొన్న నేను నడిచి వెళ్తుంటే నాకెదురుగా పులి వచ్చింది. నా కళ్ళల్లో పవర్ చూసి నన్నేం చేయకుండా వెళ్ళిపోయిందిరా. ఎలాగో 4 రోజుల్లో పోయేవాడు. ఈయన దీన్ని మనం పీకేదే ఉందని వదిలేసి ఉంటుంది. ఒరే గుడ్డోడా, కంటి చూపుతో చంపేస్తా. అసలు నీకు కంటి చూపు ఉందా? ఇదెంత చెప్పు. 3.5. ఓ అమ్మ, ఎంత మాట అన్నావు నువ్వు. అయినా బుడ్డ రాజ్యం వాళ్ళు, మీరు మమ్మల్ని ఏం చేయగలరా? మీరు బుడ్డ రాజ్యం అంటారా? బుడ్డ రాజ్యం అంటే బుడ్డలు కూడా తీస్తా.